నిన్న అత్యంత పవిత్రమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో పొగరులేటి మాటలు విన్నాం. ఆ పొగరులేటి సెక్రటేరియట్కు ఒకవైపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఒకవైపు బిర్లా మందిర్లో వెంకటేశ్వర స్వామి ఆలయం, మరొక వైపు అమ్మవారు, మరొక వైపు మస్జిదు, చర్చు, అంత పవిత్రమైనటువంటి సెక్రటేరియట్లో కూర్చొని నిజాలు దాచి అబద్దాలు మాత్రమే మాట్లాడాడు ఆ పొగరులేటి మంత్రి. నిన్న ఆయన ఫ్రస్ట్రేషన్ చూస్తూ ఉంటే, ఆయన బూతులు మాట్లాడే విధానం చూస్తూ ఉంటే ఎంత డిఫెన్స్లో పడ్డాడో స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. సరకు లేనప్పుడు, సమాధానం లేనప్పుడు తిట్లకు ఎత్తుకుంటారు. నిన్న ఆయన చెప్పిన కథలు, ఆయన మాట్లాడినటువంటి భాష, ఆయన బాడీ లాంగ్వేజు, ఆయన ఎంత డిఫెన్స్లో పడ్డాడో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. సమాధానం లేదు గనుకనే నువ్వు తిట్ల రాగాన్ని అందుకున్నావు. ఇలా ఈ పొగరులేటి